ఇవాళ పెట్టినటువంటి 3 డిమాండ్లలో 2 డిమాండ్లకు ఒప్పుకుంది కేంద్రం. ఇంకా ఒక్క డిమాండ్ దగ్గర ఏదో తేడా వచ్చింది. అదే ధర్మేంద్ర ప్రధాన్ పోలీస్ జులుం నశించాలంటూ నినాదాలు చేస్తున్నాడు కేటీఆర్. మరి జగన్ ఎక్కడ? నన్ను వాడుకుని వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి, యూజ్ అండ్ త్రో అతని పాలసీ అంటూ నిన్న అసలు ఆ స్టేషన్ దగ్గర హాస్పిటల్లో టెస్టుల దగ్గర లేకపోతే జైలుకి వెళ్ళేటప్పుడు కూడా అతను అసలు అప్పలరాజు జగన్ అంటే మండిపడుతున్నాడు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ప్రస్తుతం నీట్ లీకేజ్ విషయంలో విద్యార్థులు ముఖ్యంగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తూ ఉంది. గత కొద్ది కాలంగా విద్యార్థి యువత అంతా కూడా ముఖ్యంగా లెఫ్ట్ భావజాలం కలిగిన విద్యార్థులు నిరసన తెలుపుతూ ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది అక్కడికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వెళ్ళారు. అలాగే ప్రకాష్ రాజు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మొన్నటి వరకు రావణ్కి సపోర్ట్ చేశారు. రావణ్ ఎవరికి సపోర్ట్ చేశారో మనకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే అలాగే నేను గమనించిన విషయాలు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే సోషల్ మీడియా ఉందో ఆ సోషల్ మీడియాలో వ్యక్తులు మొత్తం కూడా సీజేపీకి సపోర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా, జగన్మోహన్ రెడ్డి మరో కాక్రోచ్ అవుతాను అని గతంలో చెప్పిన విషయాన్ని కూడా కోట్ చేస్తూ మాట్లాడారు సార్. సో ఇండైరెక్ట్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే బీజేపీ తోటి మరి కటీఫ్ చేసుకునే ఆలోచన ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి మరి సీజేపీకి తన సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? మరి బీజేపీతో కటీఫ్ చేసుకునే ప్రయత్నం అయితే జరుగుతుందా? ఆయన సాహసం చేస్తారా? మీ అభిప్రాయం ఏంటి? దేశంలో ఇన్ని బొద్దింకలు ఉన్నాయా అని దేశమే దిగ్భ్రమ చెందుతోంది, విస్తుపోతోంది. ఏది ఆ జంతర్ మంతర్ దగ్గర ఉన్నటువంటి ఆ పిల్లలు, ఆ విద్యార్థులు అంటే వాళ్ళని వాళ్లే చెప్పుకున్నారు, మై భీ కాక్రోచ్ హూ అని. అంటే మేమంతా బొద్దింకలమి, మేమంతా పారాసైట్లమి, అదే ఎస్సీజే అన్నారని ఆయన మీద సెటైర్ గా పుట్టిన పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ దేశం మొత్తం ఒక రకంగా సునామీ సృష్టిస్తాం. ఏది ఢిల్లీలో ఏది జన్జీ ఇవాళ టోటల్గా ఈ ప్రభుత్వంపై తిరగబడి నిలదీస్తున్న పరిస్థితుల్లో ఈరోజు చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా లేకపోతే సీజేపీ ప్రతినిధులు వాళ్ళు ఏదో 3 డిమాండ్లు పెట్టారు. ఇవాళ పెట్టినటువంటి 3 డిమాండ్లలో 2 డిమాండ్లకు ఒప్పుకుంది కేంద్రం. ఇంకా ఒక్క డిమాండ్ దగ్గర ఏదో తేడా వచ్చింది. అదే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనే అంశం. రేపు మళ్ళీ చర్చలు కూర్చుందాం అనుకున్నట్టున్నారు. ఇప్పుడు అసలు అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసనలు వాళ్ళకి సంఘీభావంగా. ఇప్పుడు ఇక్కడ ఇందిరా చౌక్, ఎక్కడ ధర్నా చౌక్లో కూడా కేటీఆర్ కూర్చున్నాడు. హైదరాబాద్ ఆయన ఏంటి అసలు ఆయన పుట్టినరోజు నాడు కూడా వచ్చి ధర్నా చేస్తున్నాడు కేటీఆర్. అటు కాక్రోచెస్కి, ఇప్పుడు ఆ జనతా పార్టీకి సంఘీభావంగా విద్యార్థులకి అసలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నాడు. పోలీస్ జులుం నశించాలంటూ నినాదాలు చేస్తున్నాడు కేటీఆర్. మరి జగన్ ఎక్కడ? అంటే జగన్ కేసులోనే ఆయన ఆగుతున్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇండైరెక్ట్గా ఆయన సీజేపీకి సపోర్ట్ చేస్తున్నారనేది ప్రజలు చర్చించుకుంటున్నారు సార్. అలాగే ఆయన కూడా జగన్ కూడా ఒక కాక్రోచ్ అవుతాడు అని కూడా అన్నాడు. అదే అడుగుతున్నా, కాక్రోచ్ జగన్ ఎక్కడ? కాక్రోచ్ జగన్ ఎక్కడున్నాడు అంటే ఇప్పుడు సోషల్ మీడియాని సపోర్ట్ చేయమని జగన్మోహన్ రెడ్డి సైలెంట్ అయ్యాడా? అంటే లోన పిరికి ఎలిపిరికా ఏదో అంటారు, మాకు పల్లెటూళ్ళలో ఏంటి లో పిరికి ఎలిపిరికి అంటారు. అంటే లోన పిరికితనమే బయట పిరికితనమేనా అంటున్నాను. మరి ఆయన సింహం అని, లేకపోతే ఎవరికి భయపడ్డని, ఢిల్లీని సైతం ఎదిరించిన సోనియా గాంధీని కూడా భయపడకుండా ఎదిరించాడని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. అసలు ఇవాళ ప్రెస్ మీట్ పెడతాడు అనుకున్నాం. ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటికి 15 రోజులు అవుతుంది. ఏది ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టే సబ్జెక్ట్ లేదని పెట్టలేదా? నిన్నే నీ మంత్రివర్గ సహచరుడిని అరెస్ట్ చేశారు, సీదిరి అప్పలరాజు. ఇప్పుడు సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేస్తే నువ్వు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టలేదంటే దాని మీద అసలు అప్పలరాజు మండిపడుతున్నాడంట. ఆయన అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. నన్ను వాడుకుని వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి, యూజ్ అండ్ త్రో అతని పాలసీ అంటూ నిన్న అసలు ఆ స్టేషన్ దగ్గర లోపల హాస్పిటల్లో టెస్టుల దగ్గర లేకపోతే జైలుకి వెళ్ళేటప్పుడు కూడా అతను అసలు అప్పలరాజు జగన్ అంటే మండిపడుతున్నాడు అంటున్నాడు. ఆగ్రహ జ్వాలలు. ఇవాళ ప్రెస్ మీట్ అతను ఎందుకు పెట్టలేదు? ఇది ఇవాళ సబ్జెక్ట్ జనమందరం నిలదీస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పొగాకు రైతులను గెలిచావు, దాని గురించి మాట్లాడొచ్చు కదా. అప్పలరాజు అరెస్టు, దాని గురించి మాట్లాడొచ్చు కదా. లేదో గుంటూరులో ఏదో ఘటన, వివస్త్ర ఘటన, దాని మీద మాట్లాడొచ్చు కదా. అంటే అసలు ఇతనికి అసలు మాట్లాడటానికి సబ్జెక్ట్ లేకుండా చేస్తోందా చంద్రబాబు ప్రభుత్వం? స్క్రిప్ట్ ఇంటైర్ రాలేదనుకుంటున్నాను నేనైతే. స్క్రిప్ట్ అంటే మళ్ళీ వాళ్ళ పిఆర్ఓ లేకపోతే పూడి శ్రీహరి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇప్పుడు వాళ్లే కదా ఆయనకి స్క్రిప్ట్ ఇచ్చేది. అంటే స్క్రిప్ట్ వచ్చినా కూడా ప్రిపేర్ అయ్యే టైం లేకుండా పోయిందా? ఒక 3-4 రోజులు అది మళ్ళీ ఏంటి వల్ల వేస్తూ బట్టి పట్టాలా.
అంటే ఈ ట్రోలింగ్కి ఎక్కడ గురవుతానని ఆయన ప్రాక్టీస్ వాటిని బైహార్ట్ చేస్తారేమో సార్ కొన్ని. ఇప్పుడు రేపు పొద్దున ఎప్పుడో 28 ఏదో నిరసనలకు పిలిపించారంట జక్కంపూడి రాజా వాళ్ళు చెప్తున్నారు. ఆగస్టు 15 నుంచి కూడా తీవ్రతరం చేస్తాము ఆ ఉద్యమాలని, ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా మీరు చాలా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటూ ఆయన చాలా ప్రశ్నించే గొంతులను చంపేస్తున్నారని నొక్కేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సార్ ఆయన. ఇప్పుడు వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ అంటాడు. ఏమైంది నీ వాయిస్? ఇవాళ ప్రెస్ మీట్లో ప్రతిధ్వనించాల్సిన వాయిస్ ఎందుకని వాయిస్ లెస్గా మారింది? ఇప్పుడు లోపిరికి ఎలిపిరికి అంటోంది అదే. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నాడు, ఏదో అపాయింట్మెంట్ అడిగారు, మోడీ షాని కలవాలంటున్నాడు, సుబ్బారెడ్డి మిథున్ రెడ్డి వెళ్ళి అడిగారనేమో నిన్నటిదాకా వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళ అపాయింట్మెంట్ లేదా? వర్కౌట్ అవ్వలేదేమో సార్ అయితే. అది వెళ్ళిపోయాడా? ఇవాళ శుక్రవారం జంపే కదా. ఇక్కడ లోకల్లో ఉండడు ఆయన. యలహంక అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీ అన్నది అదే 28వ తారీఖు నిరసనలు ఏంటి? ఈ రోజు వాళ్ళకి సంఘీభావంగా సిజేపీకి విద్యార్థులకి నీట్ పరీక్షల్ని ఇవాళ మరి చేసిన తప్పుల్ని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరసనలు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే ఎన్డీఏ. ఇప్పుడు మొన్న చంద్రబాబు వెళ్ళారు ఢిల్లీ, ముఖ్యమంత్రిగా ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు అక్కడ ప్రధాని మోడీకి, తిరిగి వచ్చారు. నువ్వేంటి? నీ స్టాండ్ ఏంటి? స్టాండ్ లెస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అసలు ఏంటి? అసలు నీకు అసలు అంటూ ఒక స్టాండే లేకుండా పోయిందా? సైకిల్ స్టాండ్ అని ఉందా? అది కూడా లేదు. ఓహో సైకిల్ అంటే మళ్ళీ తెలుగుదేశం గుర్తవుద్ది. అండ్ పసుపు కలర్ కనిపించిన సైకిల్ కనిపించిన జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన కోపమని విన్నాను సార్. ఇప్పుడు మై భీ కాక్రోచ్ హూ అని అన్న పెద్ద మనిషి ఇవాళ కాక్రోచ్లు మొత్తం దేశం మొత్తం ఇన్ని కాక్రోచ్లు బయటకు వచ్చినా ఈ కాక్రోచ్ కలుగులో ఉంటే దాక్కుంటే ఎన్నాళ్ళు దాక్కుంటావు? అంటే బయటకు వచ్చిన మరుక్షణమే బెయిల్ క్యాన్సిల్ అయిందన్న భయం. అంటే ఇప్పుడు ఈడీ మీరు అన్నట్టుగా ఏంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేపో మాపో ఆయనకు నోటీసులు అంటున్నారు, అంతిమ లబ్ధిదారు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని సిట్ విచారణకు అడిగింది. చెంచల్గూడ జైల్లో ఉన్న ముగ్గురు కేశిరెడ్డి రాజ్, వాసుదేవరెడ్డి, కారుమూరి సిన్నీల్ని 5 రోజులు కస్టడీకి అడిగారు, సిట్ అడిగింది. జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇప్పుడు దానికోసమే అపాయింట్మెంట్ అడిగారు అన్నారు. మోడీ షా అపాయింట్మెంట్ అడిగిందే ఈ పర్పస్ కోసం. ఇప్పుడు ఢిల్లీ విషయంలో నువ్వు ఎందుకని అసలు ఈ విధమైనటువంటి ఈ మౌనం? జాతీయ రాజకీయాల్లో జగన్ ఎక్కడ సంబంధం లేదా? ఈ మౌనం నిజంగా చాలా ఉత్కంఠభరితంగా ఉంది సార్. జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఏమంటాడు? మెగా డిఎస్సి దాంట్లో అక్రమాలు, దానిలో మరి లీకేజీ లేకపోతే అనేక అవకతవకలు, వాటిపైన మేము 28వ తారీఖు రాష్ట్ర వ్యాప్త నిరసనలు మా యువజన విభాగం అంటాడు. బేస్లెస్ స్టేట్మెంట్. అరే 16,000 మంది సంవత్సరంగా పనిచేస్తున్నారు. ఇంకా నువ్వు అందులో ఏదో మళ్ళా ఏదో కదిలించాలని మళ్ళీ ఏదో చేయాలని చూస్తే నువ్వెందుకని పెట్టలేదు అంటారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు సార్. ప్రతి జనవరికి క్యాలెండర్ ఇస్తారన్నటువంటి పెద్ద మనిషి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. నువ్వు డిఎస్సి పెట్టకపోగా పెట్టిన వాళ్ళని నువ్వు ఏ విధంగా ప్రశ్నిస్తావు? నైతిక అర్హత లేదు. రేపొద్దున మళ్ళీ ఇంకో డిఎస్సి పెడుతున్నారు అంటే 4,000 పోస్టులతో రెండో డిఎస్సి వస్తుంది. జాబ్ క్యాలెండర్ ఇచ్చారు 10,060 పోస్టులతో. కానిస్టేబుల్ పోస్టులు భర్తీ అయ్యాయి ఒక 6,000. ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంటే నువ్వు ఇంకా రేపొద్దున 28న నిరసనలు అంటే ఎవరు వస్తారు? నీట్ గురించి మాట్లాడకుండా, నీటిలో జరిగిన అవకతవకలు అక్రమాల గురించి ఏలెత్తి చూపకుండా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేయకుండా, ఇంకా నువ్వేంటి అసలు? నీ స్టాండ్ ఏంటి? నువ్వు అసలు ప్రతిపక్షమా అధికార పక్షమా? ఎన్డీఏలో ఉన్నావా? ఇండియా కూటమిలో ఉన్నావా? అయోమయంలో అంటే ముందు నుయ్యి ఎరగ గొయ్యి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎన్డీఏ ముందు నుయ్య, అందులో దూకలేడు. లేకపోతే కాంగ్రెస్ ఇండియా కూటమి వెనక గొయ్య, అందులో పడలేడు. అంటే ఈ గోడ మీద పిల్లి ఇప్పుడు ఈ గోపి వేషాలు ఎన్నాళ్ళు వేస్తావు? అంటే ఊసర వెళ్ళి సైతం సిగ్గుపడే విధంగా అని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు సార్. మరి ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేసినట్టు కదేనా? బైబిల్లో ఏదో ఉంటుంది ఏంటి ఆయనకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, ఇప్పుడు వేడి నీళ్లు చన్నీళ్లు అంటారు. ఉంటే చల్లగానే ఉండు లేదా వెచ్చగానే నులివెచ్చగా ఉండొద్దని. మరి ఈయన మరి 4 గోళ్ల మధ్య బైబిల్ చదువుతానంటాడు, ఇది తెలియదా? దాని తర్వాత కూడా ఇంకొక సెంటెన్స్ ఉంటుంది సార్, అలా నులివెచ్చగా ఉంటే నేను ఉమ్మేస్తా అంటాడు జీసస్ క్రైస్ట్. అంటే ఇప్పుడు ఉమ్మేయాలా మనం కాదు, జనం ఇవాళ జగన్ ముఖాన్ని ఉమ్మేయాలా? అంటే అటు వేడి నీళ్ళగా ఉండట్లేదు, ఇటు చన్నీళ్లుగా ఉండట్లేదు, నులువెచ్చనగా ఉంటే నీ ముఖమా ఉమ్మేస్తారన్నారా జీసస్? బైబిల్లో ఉందా? ఉంది సార్ పక్క. అంటే నేను చదివా, నాకు బాగా ఆ సెంటెన్స్ గుర్తుంది. ఆ సెంటెన్స్ దాని తర్వాతనే ఉండదు అనమాట. ఉంటే వెచ్చగానే ఉండు లేదా చల్లగానే ఉండు, నులివెచ్చగా ఉండొద్దు. నులివెచ్చగా ఉంటే నువ్వు ఉమ్మివే ఉద్దేశించి ఉన్నాను అంటాడు ఆయన.
అంటే జీసస్ క్రైస్ట్ ప్లేస్లో పబ్లిక్ని మనం పెడితే కనుక, ఎందుకంటే పబ్లిక్ ప్రభువులు కనుక, సో అక్కడ బైబిల్లో ప్రభువు చెప్తే ఇక్కడ ఈ ప్రభువులు జగన్మోహన్ రెడ్డి ఈ నులివెచ్చిన జీవితాన్ని ఉమ్మివేస్తారనే కదా సార్ అర్థం. బాగా చెప్పారు. ఇది ఇప్పుడు బాగా యాప్ట్గా సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉంటే వేడినీళ్ళు ఏది ఎన్డీఏ కూటమిలో చేరిపో, మోడీ షా జై కొట్టు, లేదు ఇండియా కూటమిలో ఉండు జై రాహుల్ అను. అటు కాదు ఇటు కాదు, ఈ నులివెచ్చనగా ఉంటే జనం ఉమ్మేస్తోంది. అందుకే కదా ఏంటా జగన్మోహన్ రెడ్డి మీద జనం ఉమ్మేస్తున్నారు అనుకున్నా. ఇదా బైబిల్లో ఉన్నదే జనం చేస్తున్నారు. ఆయన కూడా బాగా తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఐ రీడ్ బైబిల్ ఎవ్రీడే అన్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ సెంటెన్స్ తెలిసే ఉండొచ్చు. విత్ ఇన్ ద 4 walls. ఐ రీడ్ బైబిల్ నాట్ ఇన్ ఓపెన్, విత్ ఇన్ ద 4 walls. అంటే నువ్వేమైనా సిగ్గుపడతావా? సిగ్గుపడకూడదు. బైబిల్ చదువుతున్నానని గర్వంగా చెప్పాలి. నిజంగా నువ్వు ట్రూ క్రిస్టియన్ అయితే ధైర్యంగా బైబిల్ చేత పట్టుకుని జనంలోకి వెళ్ళదు. విజయలక్ష్మి బైబిల్ చేత పట్టుకుని స్టేజీలకి ఎక్కి మాట్లాడేది. అదేంటి, అది పరమ పవిత్ర గ్రంథం. దాన్ని మనం ఏదో సిగ్గుపడుతూ 4 గోళ్ల మధ్య చదవాల్సిన అవసరం ఏంటి? అయితే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించే విధంగా బైబిల్లో సెంటెన్స్ ఉంది సార్. జీసస్ క్రైస్టే అన్నాడు, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకున్న వ్యక్తిని నేను అక్కడ, అంటే జడ్జిమెంట్ డే రోజు స్వర్గలోకంలో ఆ వ్యక్తిని నేను కూడా ఎరగనని చెప్తాను, అంటే నా వాడు కాదు, పబ్లిక్గా ఒప్పుకోవాలి ఒపీనియన్ చెప్పి జీసస్ క్రైస్ట్ చెప్పాడు. అంటే ఇతను జీసస్ వాడు కాదు, జగన్ జీసస్ వాడు కాదు. ఎందుకంటే ఓపెన్గా ఒప్పుకోడు. అలా హిందూయిజం అంటాడు, పోయి అప్పుడు హరిద్వార్లో మునుగుతాడు, ఆయన ఎవరో స్వరూపానంద అంటాడు. అవును, ఆయన పాదాల దగ్గర పడతాడు, తర్వాత గర్వాప్స్ అంటాడు. అంటే క్లారిటీ లేదు సార్ నిజంగా ఆయనకి. క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని చెప్పడు, హిందూ అయితే హిందూ అని చెప్పడు, ముస్లిం అయితే ముస్లిం అని చెప్పడు, నేను నాకు అన్నీ ఒకటే అంటాడు. అంటే క్లారిటీ లేకుండా చెప్తా ఉంటాడు ఆయన. గోడ మీద పిల్లి, అక్కడ గోడ మీద పిల్లే. అటు హిందూలో హిందూ కాదు, ఇటు క్రిస్టియన్లో క్రిస్టియన్ కాదు, ఇటు ఎన్డీఏలో ఉండడు, అటు ఇండి కూటమిలో ఉండడు, అటు ఇటుగానే దొరికాడు నాయన. ధన్యవాదాలు సార్. నమస్తే.